హాయ్ హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడైతే మనము ఒక ప్లేస్కి అయితే వెళ్దాము. అదేంటంటే మన హైదరాబాద్ బాలానగర్లో హెచ్ఎంటి గ్రౌండ్ అని చెప్పి ఒక ఏరియా ఉందండి. అక్కడ నార్మల్గా సినిమా షూటింగ్లు ఎక్కువ చేస్తుంటారు. ఇప్పుడు ప్రజెంట్ సినిమా షూటింగ్ జరుగుతున్నది తెలియదు నాకు. ఒకసారి మనం అక్కడికి వెళ్ళి ఒకసారి విజిట్ చేద్దాం. అక్కడ ఒక పోలీస్ స్టేషన్ ఉంది, ఆ ఏరియాలో ఎక్కువ చేస్తుంటారు. అదొకసారి నేను ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సినిమా షూటింగ్ ఉంటే ఓకే, బెటర్, హ్యాపీ. అక్కడ ఏం చేయకపోతే మనం ఏం చేయలేమండి. ఒకసారి నేను అక్కడికి వెళ్ళి నేను మళ్ళీ ఎక్స్ప్లోర్ చేస్తాను. ఓకే, ఇప్పుడైతే మనం వచ్చామండి. అక్కడ కనిపిస్తుంది కదా, అదే పోలీస్ స్టేషను. యాక్చువల్లీ ఓల్డ్ పోలీస్ స్టేషన్ అది. ఇక్కడ షూటింగ్లు ఎక్కువ జరుగుతాయి. మనం ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిపోదాము. ఓ షిట్, క్లోజ్ చేశారు అయ్యా. ఓ నో, షిట్, ఏదైతే క్లోజ్ చేశారండి ప్రజెంట్. చూస్తున్నారుగా, గేట్ వేసారు. అది ఎలా చేద్దాం? సరే, మీకోసం తప్పదుగా, గోడలేని దూకాలి. చూద్దాం. మీకోసము అక్కడ గేట్ అయితే వేసారు. మనం గోడ దుంకి ఆ పక్కకి వెళ్ళి మీకు ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తాను వీడియో. ఓకేనా? రండి నాతో పాటు. కష్టమే, ఎందుకంటే కొంచెం హెవీ బాడీ కదా, గోడ దూకాలంటే కష్టమే. కానీ మీకోసం నేను ట్రై చేస్తా ఖచ్చితంగా. తప్పదండి, ఏం చేస్తాం. కాకు వెళ్ళిపోదాం. లేటెస్ట్గా ఒక సినిమా తీశానండి. అదేంటంటే మన సుమంత్ ప్రభాస్ గారు ఒక సినిమా తీశారండి, ఇక్కడ గోదావరి గట్టుపైన అని చెప్పి. ఇంతకుముందు మేం ఫేమస్ అని చెప్పి ఒక సినిమా తీశారు, ఆయన డైరెక్ట్ చేశారు. ఆ సినిమా ఇక్కడ లొకేషన్ ఇక్కడే షూట్ చేశారండి, పోలీస్ స్టేషన్ షూట్. ఇది ఓల్డ్ పోలీస్ స్టేషన్ అనమాట. ప్రజెంట్ అయితే ఇక్కడ నేమ్స్ ఏమీ లేవు. మనం వెళ్ళి ఒక లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, ఏంటంటే షూటింగ్ ఎప్పుడు అసలు అంతా మాయండి. ఏదో కాసేపు అట్లా అట్లా బ్లాగ్ చేస్తారు, ఎంత బాగుండదు సినిమాలో. కానీ ఇప్పుడు చూడండి ఎట్లుందో. సరే, సినిమా షూటింగ్ చేసి కూడా అసలు ఏమి ఇక్కడ సరిగ్గా క్లియర్ చేయలేదు, ఏం చేయలేదు. ఎట్లా ఉందండి? సినిమా షూటింగ్ చేసిన మాత్రమే చేస్తాను. భయం వేస్తుంది, ఏమన్నా వస్తాయేమో. సినిమా ప్రపంచమే ఒక మాయ అండి. చూడండి అసలు ఏంటి చూడండి. ఇది పోలీస్ స్టేషన్ చెట్టు అనమాట. చూడండి ఎలా ఇక్కడ కూడా మొత్తం తీసి పడేశారు. అంటే ఇదేమన్నా రామోజీ ఫిలిం సిటీ బాగా నీట్గా క్లీన్గా మెయింటైన్ చేయడానికి. ఏదో హెచ్ఎండిలో ఒక అడవిలో ఒక బంగ్లా అనమాట, అట్లనే అందుకని ఇలా పెట్టారు. ఇదండి లొకేషన్. నేను లోపల ఏదో ఉంటుందో ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఇక్కడ అంతా ఇంతమంది అంతేనండి. మనకి కావాల్సినప్పుడు మనం డెకరేట్ చేస్తాము. సినిమా షూటింగ్ కూడా మాయ కదా, అలాగా మనకు కావాల్సిన లొకేషన్లో పెట్టుకుంటాము, నీట్గా పెట్టుకుంటాము. ఇదంటే అంతే కదా. ఓకే, సరే వచ్చేయండి అయితే. మళ్ళీ పైకి ఎందుకు, పైకి వద్దండి. ఇక్కడ చాలు, అదే శక్తి ఉంది. రక్షణకి వెలింపు కాదు. ఇది చూడండి, చదవండి. కానీ మాకు శక్తి ఉంది, అది రక్షణకే వేధింపులకే కాదు. కరెక్ట్. ఇది చూడండి, మేము ఎల్లప్పుడూ ప్రజలకు సహాయపడడానికి సిద్ధంగా ఉంటాము. అది లొకేషన్. ఇది చూడండి, ప్రజలకు రక్షణ కల్పించడమే మా బాధ్యత. న్యాయం మరియు సత్యం మా ఆదర్శం.
కొటేషన్లు బాగా ఉన్నాయి, సూపర్గా ఉన్నాయి. ఈ కొటేషన్ చూడండి, స్టోర్ రూమ్. ఇది ఇంకా బీభత్సమైన ఒకటి కొటేషన్ అనమాట. ఇలాంటి కొటేషన్లు మనకు చాలా ఆదర్శం. రండి, కొటేషన్ గోళ్ళ ఈ మధ్యకాలంలో కొటేషన్ గోళ్ళ పైన ఉన్నాయి. అది ఇక్కడే షూట్ చేశారు. యాక్చువల్లీ ఇక్కడే షూట్ చేశారు సుమంత్ అశ్విన్ గారు. ఇక్కడ అన్ని ఆటోలు అన్నీ ఉంటాయి. ఒక షూట్ ఏదో పోలీస్ స్టేషన్ షూట్ చేశారు. సరే, సినిమా వచ్చినాక మనమే చూద్దాం. అలాగే సినిమా రిలీజ్ అవుతుంది కదా, సినిమా వచ్చినాక మనం చూద్దాం. దానిలో జగపతి బాబు గారు యాక్ట్ చేశారు. అది ఇక్కడ ఈ లొకేషన్లో యాక్ట్ చేశారు. సినిమా వచ్చినాక మనం చూద్దాం. యాక్చువల్లీ ఎక్కువ కొటేషన్లో చాలా ప్రధానమైనది ఏంటి అంటే ఇదండి, ధర్మో రక్షిత రక్షిత, వృక్షో రక్షిత రక్షిత. ఇది ఉండాల మెయిన్. దయచేసి ధర్మాన్ని రక్షించండి, అది మిమ్మల్ని రక్షిస్తుంది. చెట్లను మీరు రక్షించండి, అది మిమ్మల్ని రక్షిస్తాయి. అదన్నమాట. ఇవి ఉంటే చాలండి మనకి, ఇంకేది లేకపోయినా కూడా. దయచేసి ఇది అందరూ పాటించండి ప్లీజ్. ఇదండి లొకేషన్ చూపించాను కదా. ఇది చిన్న లొకేషనే, కానీ ఎక్కువ ఇక్కడ షార్ట్ ఫిల్మ్లు లేటెస్ట్గా నిన్న మొన్న ఒక 2 days బ్యాక్ ఇక్కడ షార్ట్ ఫిల్మ్ తీశారు. పెద్ద సినిమాగా షూట్ చేస్తుంటారు. అదండి, చాలా సినిమాలు ఇంకేదన్నా సినిమా షూటింగ్ చేస్తే ఒకలా చేస్తాను. అది ఓకే, థ్యాంక్స్ అండి, బాయ్. ఇంతటితో వీడియో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మనం కలుద్దాం. ఓకే, బాయ్. ఇప్పుడైతే మా పిల్లల్ని తీసుకురావడానికి వచ్చానండి. సాటర్డే కదా, ఆఫ్టర్డే. స్కూల్ ఆఫ్టర్డే, అందుకని వచ్చాను పిలుచుకోవడానికి. వాళ్ళని పిలుచుకెళ్ళి ఒకటే సరే వీడియో క్లోజ్ చేస్తాను. ఇదే అండి రొటీన్ లైఫ్. అంటే అందరి లైఫ్ ఇంతే అనుకోండి, రొటీన్ లైఫ్లో ఉంటాయి మ్యాక్సిమం. పిల్లలు తీసుకొచ్చేసి ఇంకా వీడియో క్లోజ్ చేయాలి. ఆల్రెడీ స్కూల్ వదిలినట్టున్నారు, పిల్లలు వస్తున్నారు. వాళ్ళని పిలుచుకొచ్చేసి వాళ్ళని ఒకసారి మీకు చూపిస్తాను. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో థియేటర్లో మనం చూపించాము, కానీ వాళ్ళు చెప్పలే కదా. నేను ఇప్పుడు ఒకసారి చూపిస్తాను పిల్లల్ని చూపించిన తర్వాత ఇంటికి వెళ్ళి క్లోజ్ చేద్దాం వీడియో, లేదంటే దారిలోనే క్లోజ్ చేద్దాం వీడియో. ఓకేనా? ఓకే, వెళ్ళి ఇంకా మరి లేట్ లేదండి, వెళ్ళి పిలుచుకొస్తాను. అందరూ వచ్చారు కానీ కొంతమంది వచ్చారు. అది మా పిల్లలు వచ్చారు లేదు చూడాలి. ఇంకా లేదు, ఇంకా అక్కడ టైం ఉన్నట్టుంది. మా 12:15కి వదులుతారు. చూద్దాం, ఇంకా టైం ఇంకా 12 కదా, ఇంకా 15 minutes ఉంది. వెళ్ళిన తర్వాత వీడియో చేస్తా అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందని. చేస్తుంటారు కదా అందరూ వీడియోలు చేస్తుంటారు. నేను అలాగే చేస్తున్నా. కొత్తగా ఏమన్నా ఉంటే నేను కూడా ఏదైనా చేద్దాం, కంటెంట్తో వీడియోలు చేద్దామనే ఉంది అండి. ఇప్పుడు ఈ బిజీ షెడ్యూల్ వల్ల కొంచెం చేయలేకపోతున్నానండి. కొంచెం అది అయిన తర్వాత కొంచెం చేస్తాను. కంపల్సరీ మంచి కంటెంట్తో ఉన్న వీడియో కంపల్సరీ చేస్తాను. అది వెళ్తుంది, బండి వెళ్తుంది, పిల్లల్ని ఎక్కించుకొని కంపల్సరీ చేస్తానండి నేను వీడియోను. ఇంకా ముందు మంచి వీడియోలు వస్తాయి. మంచి లొకేషన్లు షూట్ చేస్తాను కంపల్సరీ. మంచి ప్లాన్ చేస్తానండి. ట్రావెల్స్ కూడా ప్లాన్ చేస్తున్నాను. దేవుడు మనకి అన్నీ అనుకూలంగా చేస్తే కంపల్సరీ బెస్ట్ వీడియోస్, బెస్ట్ లొకేషన్స్ నేను కంపల్సరీ ఎక్స్ప్లోర్ చేస్తాను. దానికి మీ అందరి ఆశీస్సులు కావాలి. కంపల్సరీ చేస్తానండి. ఇప్పుడైతే పిల్లల్ని పిలుచుకొచ్చేసాను. ఇదిగో సింహాలు ఇక్కడే ఉన్నాయి. వీళ్ళేండి మా సింహాలు. చూడండి ఎలా ఉన్నారో. మాట్లాడు లేదా? ఏమో పెద్ద అమ్మ, ఈ పాప పెద్ద పాప, ఈ పాప చిన్న పాప. మాట్లాడు నాన్న. హాయ్ చెప్పండి. చేతి ఇట్లా
మాట్లాడు. బాగున్నారా అందరూ అను. బాగున్నారు అన్నారు. అను బాగున్నారు అన్నారు. నువ్వు బాగున్నారు అందరూ. ముద్దు పెట్టమా అందరికీ అందరికీ. ఓకే సరే ఇంకా అయితే ఇంటికి వెళ్ళేసి ఓకే ఇంటికి వెళ్ళేసి వీడియో క్లోజ్ చేద్దాం. ఓకే బాయ్. ఇప్పుడైతే పిల్లల్ని తీసుకొని ఇంటికి వచ్చేసాను. వీడియో క్లోజ్ చేద్దామంటే ఈరోజు ఫ్రెండ్షిప్ డే అంట. అందుకని ఏంటంటే మా చిన్న పాప మా పెద్ద పాప ఏంటంటే నా కోసం ఫ్రెండ్షిప్ డే బ్యాండ్ తెచ్చారు. తండ్రి కూడా ఒక ఫ్రెండ్ లాగే కదండి బిడ్డలకి. ఏమొచ్చినా కూడా ఏ కష్టాలు వచ్చినా కూడా మనమే కదా చూసుకోవాల్సింది. అందుకని నా దృష్టిలో అయితే తండ్రి కూడా ఫ్రెండ్ లాగే ఉండాలని చెప్పి వాళ్ళ బిడ్డలకి నేనైతే అనుకుంటానండి. ఇప్పుడైతే మా పాప ఫ్రెండ్షిప్ చేస్తుంది, బ్యాండ్ అయితే కడుతుందంట. చూద్దాం. చిన్నది తెచ్చింది, మా పనిపోతలేదు చూడాలి. చూడండి ఎంత శ్రద్ధగా వేస్తుందో. హ్యాపీ ఫ్రెండ్స్ డే. థ్యాంక్స్ అన్న, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఏం పెద్ద ఏం అలిగిందండి. ఫస్ట్ ఆయమ్మతో వేయించుకోలేదని, ఫ్రెండ్షిప్ బ్యాండ్ వేసుకోలేదని చెప్పి ఇప్పుడు ఏమో అలిగింది. ఏనా సరికి నువ్వే సరిగ్గా ఏం అలిగింది. దో చెప్పవా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. రాదా చెప్పమా. ఎమ్మ అలిగిందండి. ఫస్ట్ ఎమ్మతో పెద్ద ఎమ్మ కదా, ఫస్ట్ ఎమ్మతో వేయించుకోవాలంట. చూడండి ఎంత కోపమో. అంతే అండి, ఆడపిల్లలు ఉంటాయి ఇంట్లో. సరే అయితే ఇక ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. బాయ్, హ్యాపీ వీకెండ్ అండ్ అదనమాట. ఓకే బాయ్ బాయ్ బ్రహ్మ. చెప్పు. ఏమో కోపం మామూలే, సాయంకాలం బయట తీసుకెళ్తే తగ్గిపోద్ది. ఓకే.